వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు పరమగీతములు 4వ అధ్యాయం 7వ వచనం. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియూ లేదు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి సొలొమోను భక్తుడు సంఘాన్ని, క్రీస్తుని ఉద్దేశించి రాసిన ఈ ప్రేమ కావ్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ బిల్లవ్డ్, ప్రియమైన లేదంటే ప్రియురాల అన్న మాట మనకి కనిపిస్తూ ఉంది. మనము దేవునికి అత్యంత ప్రియమైన వారము. దేవుడు మనల్ని ప్రియులుగా పిలుస్తున్నాడు, ప్రియురాలుగా పిలుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనము లోపల వారము అన్న విషయాన్ని మర్చిపోయి ఏదో సంఘానికి సందర్శకులుగా వచ్చాము అన్న భావన మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ బిలవ్డ్ అన్న మాటని వ్యక్తిగతంగా సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. ఒకవేళ మనం ఒక ప్రేమ లేఖకి సీలు వేస్తే ఆ లేఖ వారిరువురి మధ్య ఉంటుంది. అది వ్యక్తిగతానికి సంబంధించింది, సాన్నిధ్యానికి సంబంధించింది, విలువైనది అన్నట్లుగా మనం ఎలాగైతే భావిస్తామో దేవుని పట్ల కూడా మనం అలాంటి వారమే అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బ్యూటీ, అధిక సుందరివి అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు మన సౌందర్యాన్ని కోరుకునేవాడు, కానీ ఆ సౌందర్యము బాహ్య సౌందర్యం కానే కాదు. మనము బాహ్య సౌందర్యాన్ని చూసి మురిసిపోయే వాళ్ళంగా ఉంటున్నాం, కానీ దేవుడు కృప అనే లెన్స్ ద్వారా మన హృదయ అంతరంగాల్లో అంతరంగికంగా ఉన్న స్వభావాన్ని, సౌందర్యాన్ని దేవుడు చూస్తున్నాడు. మన సొగసంతా మన విధేయతలో, మన తగ్గింపులో, మన ప్రేమలో అది కనిపిస్తుంది. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో బాహ్య సౌందర్యం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఆంతరిక సౌందర్యాన్ని, సొగసనంతటిని పోగొట్టుకుంటున్న యువతీ యువకులు దీన్ని గమనించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్లేమ్లెస్, కళంకం ఏమీ లేదు అన్న మాట రాయబడింది. మచ్చలేని అన్న పదాన్ని కూడా మనం వాడచ్చు. ఉదాహరణకి ఎవరైతే సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తున్న స్త్రీ ఈ వాక్యంలో కనిపిస్తుందో ఆమె మచ్చలేనిదిగా, కళంకము లేనిదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమెలో ఏమి దోషము లేదు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దోషం లేదు, కళంకం లేదు అనంటే పాపము చేయనది అని కాదు. పాపం ఉన్నప్పటికీ దేవుని రక్తము చేత నీతిమంతుడిగా తీర్చబడ్డం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి మురికిగా ఉన్న బట్టల్ని మంచి సబ్బుతో, మంచి నీళ్లతో మనం ఎప్పుడైతే ఉతుకుతామో ఆ మురికితో సంబంధించిన లేదంటే గతకాలపు ఆ మచ్చలు ఏమి ఆ వస్త్రం మీద కనిపించవు, శుభ్రంగా తెల్లగా కనిపిస్తాయి. అలాగే యేసుక్రీస్తు రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగిన తర్వాత మనము చాలా హిమము కంటే తెల్లని వారంగా కనిపిస్తున్నాం. అలా అని మనకు పాపం లేదంటే పాపం ఉంది, కానీ ఆ పాపం అంతా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడింది కాబట్టి మనలో కళంకము లేదు అన్న విషయాన్ని గ్రహించాలి. ఫైనల్లీ బిలాంగింగ్, మనము చెందిన వారము. దేనికి చెందిన వారము అనంటే దేవునికి చెందిన వారము. అందుకే దేవుని వాక్యంలో ఇదే ప్రసంగి గ్రంథములో అతడు నావాడు, నేను అతని దానిని అని రాయబడింది. ఇద్దరికి పరస్పరమైన సంబంధం ఉంది. ఇది నిబంధన సంబంధము, కవనెంట్ బిలాంగింగ్ అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. మనము దేవునికి దూరంగా లేము అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మమ్మల్ని నీ రక్తం చేత కొని దేవా, మమ్మల్ని నీ సంఘములోనికి చేర్చుకొని మా ఆంతరంగిక సౌందర్యాన్ని బట్టి ఆనందించే గొప్ప దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.